నిజమేనులా ఫేస్బుక్ మానిటైజేషన్ పోయింది. ఇక ఒక్క పైసా కూడా రానే రాదు మనకు. నమ్ముతలేరా? ఇక చూడండి, నేను నా ఫేస్బుక్ పేజీకి అయితే వచ్చిన. ఇది నేను కొత్తగా క్రియేట్ చేసిన పేజీ. అంటే ఫేస్బుక్లో వచ్చే ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలని మన టెక్నిక్స్ని పేజీలోనే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక మీకు పేజీలో కూడా కావాలంటే ఇక్కడ నుంచి మీరైతే చూసుకోవచ్చు. ఇక చూడండి, నేనైతే సి డాష్ బోర్డ్ మీద అయితే క్లిక్ చేసిన. చూడండి, మీ దగ్గర నేనైతే లైవ్లోనే క్లిక్ చేసిన తర్వాత ఇట్లే వచ్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసి మానిటైజేషన్ కనబడుతుంది కదా, మానిటైజేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి స్టార్స్ ఉంది, యాడ్స్ అండ్ రీల్స్ ఉంది, బోనస్ ప్రోగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, సబ్స్క్రిప్షన్ ఉంది, ఇంకేంది అన్ని మానిటైజేషన్స్ ఉన్నాయి కదా. మానిటైజేషన్ పోయినా అంటున్నాను ఏంటంటే మంచిగా చూడు, ఇందులో లైవ్ యాడ్స్ అనే మానిటైజేషన్ లేదు. అవును, ఇప్పుడు మనము యూట్యూబ్లో కూడా లైవ్ పెడతాం. లైవ్ పెడితే ఎట్లుంటుంది? సో లైవ్ అయిపోయిన తర్వాత ఎవరు మన లైవ్ని చూసినా కూడా మధ్యలో యాడ్స్ ప్లే అయిపోతూ ఉంటాయి, మనకు పైసలు వస్తూ ఉంటాయి. ఆన్ ది లైవ్లో కూడా చాలామంది వేరే విధాలుగా కూడా పైసలు అయితే సంపాదించుకోవచ్చు. గట్లనే మనము ఫేస్బుక్లో కూడా లైవ్ నుంచి వెళ్ళి మనీ సంపాదించుకోవడానికి మనకి స్పెషల్గా ఉండే మానిటైజేషన్ టూలే ఈ లైవ్ మానిటైజేషన్. ఇప్పుడు స్టార్స్ ఉంది, ఏ పోస్ట్కైనా కూడా స్టార్ సింబల్ కనిపిస్తే స్టార్ నుంచి సంపాదించవచ్చు. సబ్స్క్రిప్షన్ ఉంది, మన టోటల్ అకౌంట్కి ఒక సబ్స్క్రిప్షన్ అనేది ఒక మెంబరు ఒక మంత్కి ఒకసారి మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకోగలుగుతాడు. యాడ్స్ అండ్ రీల్స్ ఉంది, సో మనం పెట్టే రీల్స్ వీడియోస్ నుంచి మాత్రమే ఈ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రీమ్ యాడ్ ఉంది, మనం పెట్టే లాంగ్ వీడియోస్ నుంచి మాత్రమే మనం సంపాదించుకోవచ్చు. మరి గట్లనే మనము లైవ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. సో లైవ్ నుంచి మనకు సంపాదించుకోవడానికి యాడ్స్ ప్లే అయ్యేది. లైవ్ అయిపోయిన తర్వాత ఎంతమంది చూస్తే అంతమందికి వాళ్ళకి యాడ్స్ ప్లే అవుతూ ఉంటే మనం సంపాదించుకునేది. కానీ ఇప్పుడు మనం ఫేస్బుక్లో లైవ్ పెట్టి ఒకటే పెట్టక ఒకటే, ఎందుకంటే మరి మానిటైజేషన్ లేదు కదా. ఇదైతే మాత్రం ఒక 2 వీక్స్ అవుతుంది మనకైతే ఈ మానిటైజేషన్ అయితే పోయి. సో ఫేస్బుక్ పేజీ అయినా కానివ్వండి, ఫేస్బుక్ ప్రొఫైల్ అయినా అందరికీ కూడా ఈ లైవ్ యాడ్స్ మానిటైజేషన్ అనేది అయితే మాత్రం టోటల్గా పోయింది. ఇక్కడ నుంచి మనం లైవ్ చేయడం అంటే ఏదో మన అకౌంట్ చిన్నగా గ్రో అవడమో లేదంటే మనకున్న ఫాలోవర్స్తోని మనకు కమ్యూనికేషన్ చేయడానికి మాత్రమే తప్పితే మానిటైజేషన్ పరంగా దానికి ఇయర్నింగ్స్ అవుతాయి అని అనుకోవడం మాత్రము చాలా తప్పు. ఒకవేళ వస్తే మరి రావచ్చు, వచ్చింది అంటే మాత్రమే ఖచ్చితంగా చెప్తాను. వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ లైవ్ పెట్టుకొని మంచిగా సంపాదించుకొని, ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మనకున్న మానిటైజేషన్ నుంచి మాత్రమే పైసలు సంపాదించుకోవడానికి చూడండి. సో అందులో భాగంగా మనకి ఎక్కువ లాంగ్ వీడియోస్కి, రీల్స్ వీడియోస్కి, పోస్ట్లో కూడా మస్తుగా సంపాదించుకునే టూల్స్ ఉన్నాయి. వీటి గురించి మీకు తెలియదు అంటే మాత్రము ఫేస్బుక్ మానిటైజేషన్ అనే మన ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ చూసిలంటే మీకు మస్తు విషయాలు అనేది అర్థమైపోతాయి. మంచిగా తక్కువ టైంలోనే ఎక్కువ పైసలు అయితే సంపాదించుకోవచ్చు.